వెహికల్ చాసిస్ కాస్ట్ అయితే ఈ ప్రకాష్ బాడీ బిల్డింగ్ అయితే ఏమన్నా వామిటింగ్ సెన్స్ ఉన్నప్పుడు ఇలా వామిటింగ్ చేసుకోవడానికి కవర్స్ అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే బస్సు రివ్యూ అయితే చూద్దాము. మన దగ్గర ఉంది హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ బస్ వచ్చేసి అశోక్ లీలాండ్, బాడీ వచ్చేసి ప్రకాష్ కపిల్లా, 13.5 మీటర్ చాసిస్ వచ్చేసి. లోపల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయితే మనం ఈ రోజు అయితే చూద్దాము. ముందుగా అయితే ఫ్రంట్ సైడ్ అయితే చూద్దాం. మనము ఫ్రంట్ సైడ్ వచ్చేసి హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇది బాడీ వచ్చేసి ప్రకాష్ కపిల్లా 13.5 మీటర్స్ అని అయితే ఉన్నది. ఇక్కడ ఈ హెడ్ లైట్లు వచ్చేసి మనకు వాల్వో హెడ్ లైట్స్. నెంబర్ వచ్చేసి PI04B6667. ఇక్కడ వచ్చేసి మనకు ప్రకాష్ సింబల్ అయితే ఉంటది, లోగో వీళ్ళది, ప్రకాష్ వాళ్ళది. మోనికా స్టార్స్ BS6 మోడల్. ఇది చూసుకున్నామంటే మనకి ఇది తెలుసు కదా, యాడ్ బ్లూ యూనిట్. ఇది మొత్తం ఇక్కడ యాడ్ బ్లూ ఒకటి సైలెన్సర్ ఇక్కడ నుంచే రన్ అవుతుంది. రైట్ సైడ్ స్టిక్కరింగ్ చూసుకుంటే లగ్జరీ క్రూజ్ పైన www.holidaystours&travels.in అవుతున్నది. వాళ్ళ వెబ్సైట్ లో అయితే మనం లాగిన్ కావచ్చు. పైన వచ్చేసి సింబల్ చూసుకున్నాం మనం కూడా, రీషెడ్యూల్ టికెట్ ప్లస్ ఉమెన్ సేఫ్టీ క్లీన్ బస్ అయితే క్లీన్ గా మెయింటైన్ చేసామంటారు. ఛార్జింగ్ పాయింట్ ఇన్ లైవ్ ట్రాకింగ్ వచ్చేసి పైన ఆపరేటర్ నేమ్ ఉన్నది, హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. సైడ్ వచ్చేసి ఇదైతే బాగున్నది, లగ్జరీ క్రూజ్ అనేది స్టిక్కర్ వేసిరు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లనే మనకు పైన మళ్ళీ స్టిక్కర్ వేసిరు 2+1 AC సీట్ కమ్ స్లీపర్, అంటే సిట్టింగ్ కమ్ స్లీపర్. ఇది వచ్చేసి గో గ్రీన్. డిక్కీస్ అయితే చూద్దాం ఎట్లా ఉన్నాయో. లోపల వచ్చేసి స్టెప్నీ, ఇవన్నీ వెహికల్ సంబంధించిన అయితే ఇవన్నీ పెట్టుకురు. ఇంకోటి ఇండికేటర్స్ కూడా వాల్వోకి వచ్చినట్టు వస్తాయి. మనకేందంటే డిక్కీ లాక్ ఓపెన్ లోనే ఇండికేటర్స్. ఇక్కడ పార్కింగ్. గ్లాస్ మీద చూసుకున్న అయితే ప్రకాష్ లోగో అయితే ఉంటది కంపల్సరీ, అన్ని గ్లాసుల మీద ఉంటది. ఎందుకంటే ప్రకాష్ బాడీ బిల్డింగ్ కాబట్టి ప్రకాష్ లోగో అయితే ఉంటది మనకు. అలాగే బ్యాక్ సైడ్ చూద్దాం, రియర్ వ్యూ. ఇంకా బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే VR లగ్జరీ క్రూజ్ అనేది వేసారు. దానిపైన ఒకటి రియర్ వ్యూ కెమెరా ఉన్నది. రియర్ వ్యూ కెమెరా వచ్చేసి హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. మళ్ళీ ప్రకాష్ లోగో అయితే ఇచ్చారు చూడండి, ప్రకాష్ లోగో. ఇదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్. బ్యాక్ సైడ్ ఉంటది డోర్. ఇది ఇక్కడ మీకు ఇంట్లో లోపల నుంచి తీయాలనుకుంటే ఈ లీవర్ ఉంటది. ఒకవేళ అర్జెంట్ అవసరం అనుకుంటే ఈ గ్లాస్ బ్రేక్ చేసి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఎగ్జిట్, ది గ్లాస్ బ్రేక్ అని. డౌన్ ది రెడ్ లివర్, లోపల లివర్ ఉన్నది కదా, దాన్ని డౌన్ చేస్తే ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. రేడియం స్టిక్కర్ అయితే చూద్దాం మనకు. ఎందుకంటే ఈ రేడియం స్టిక్కర్ అనేది ఎందుకంటే నైట్ టైంలో లైటింగ్ పడ్డప్పుడు అయితే మనకు వెనక వాళ్ళకి మంచి ఐడెంటిఫై అవుతుంటది రేడియం స్టిక్కర్. కింద మళ్ళీ ఇక్కడ ప్రకాష్ కపిల్లా అని వాళ్ళది స్టిక్కర్ అవుతున్నది, ప్రకాష్ బాడీ బిల్డింగ్ కాబట్టి. ఇవి వచ్చేసి ఏంటంటే రివర్స్ సెన్సార్స్ అన్నట్టు. ఇది దగ్గరకు వచ్చినప్పుడు ముంగట డ్రైవర్ కి సిగ్నల్ వస్తుంది, కుయ్యి అని. ఏదన్నా మనకి ఇట్లనే బండి ఉన్నా కూడా ఏదన్నా కూడా ఈ సిగ్నల్ సైడ్ కూడా ఉంటుంది చూడండి. 1 2 3 4 సెన్సార్లు. అవి 1 2 3 4 సెన్సార్స్. ఇవి అయితే లైట్స్ వచ్చేసి ఇది ఒకటి బ్రేక్ లైట్ వస్తుంది, ఒకటి పార్కింగ్ ఇండికేటర్, రివర్స్ లైట్ అన్నట్టు. 4 లైట్లు అయితే చూసుకోవచ్చు. పైన కూడా నీకు పైన బ్రేక్ కొట్టంగానే పైన లైట్ కూడా వస్తాయి అన్నట్టు. పైన ఉన్నాయి చూడండి. ఈ టైర్ సైజ్ వచ్చేసి మనకు 295/80 R225. ఇది రింగ్ సైజ్ అన్నట్టు, రిమ్. ఇదేమో 80 వచ్చేసి వెడల్పు, 295 వచ్చేసి విడత అన్నట్టు. దీనికి 10 ఉన్నట్లు ఉంటాయి ఈ టైర్లకు. చూడండి ప్రతి డిక్కీకి అయితే మనకు లైట్స్ అయితే ఇచ్చిండు ప్రకాష్ కపిల్లా. మెయిన్ ఏంటంటే ప్రతి డిక్కీకి లైట్స్ అయితే ఇచ్చిండు చూడండి. ప్రతి డిక్కీకి లైట్స్ అయి ఉంటది. ఇది వచ్చేసి ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి అదే 425 లీటర్స్ పడుతుంది మనకు ఫుల్. ఇక్కడ వచ్చేసి యాడ్ బ్లూ వస్తారు ఇలా. అట్లనే ఇవి కూడా వచ్చేసి వీల్ క్యాప్లు ప్రకాష్ లైట్ లా ఇస్తాడు. సైడ్ మిర్రర్లు వాల్వో సైడ్ మిర్రర్స్. లోపల పోయి ఆపరేట్ చేసి చూపెడదాం సైడ్ మిర్రర్ ఎట్లా ఆపరేట్ అయితే అనేది. వీళ్ళు ఇంకా ఈ లైట్లు కాకైతే మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా వేసుకున్నారు ఎక్స్ట్రా లైట్స్. ఎందుకంటే నైట్ టైం మనకు వ్యూ కరెక్ట్ ఉండాలని అయితే ఎక్స్ట్రా లైట్స్ అయితే వేసుకుంటాము. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి, ఫాగ్ ల్యాంప్స్. ఇట్లా చూసుకున్నట్టయితే రీషెడ్యూల్ టికెట్స్, ఉమెన్ సేఫ్టీ, క్లీన్ బస్, ఛార్జింగ్ పాయింట్, లైవ్ ట్రాకింగ్. ఇక్కడ వచ్చేసి ప్రకాష్ నేమ్ అయితే ఇచ్చిండు. పైన కూడా www.holidaystours&travels.in అవుతున్నది. లగ్జరీ క్రూజ్ మళ్ళీ రైట్ సైడ్. పైన కూడా మనం చూసుకున్నట్టయితే 2+1 AC సీట్ కమ్ స్లీపర్. సైడ్ లో నెంబర్ కూడా ఇచ్చేసింది, PY04B6667 నెంబర్ వచ్చేసి. ఇండికేటర్స్ అయితే చూసినాం కదా ఇంత ముందు. డిక్కీలు అయితే చూద్దాం మళ్ళీ. ఇదంతా బస్ కు సంబంధించింది. ఇవన్నీ వాటర్ బాటిల్స్ అయితే మనకు రన్నింగ్ లో వాటర్ బాటిల్స్ ఇస్తాం కదా, సేమ్ అవే వాటర్ బాటిల్స్. దీనికి వెనక డిక్కీ లేదు, వెనక బూట్ స్పేస్ అయితే తక్కువ ఉంటుంది మనకు. వెనక డిక్కీ అయితే తక్కువ ఉంటుంది కొంచెం. ప్రకాష్ కపిల్లా ఇది ఒక్కటే కొంచెం మనకు మైనస్. ఇక్కడ ఏంటంటే సైడ్ ఎక్కువ ఉంటుంది మనకు.
సైడ్ డిక్కీలు చూసుకున్నట్టయితే ఇవి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. మొత్తం లగేజ్ అన్నది కస్టమర్ లగేజ్ ఇందులో వేసుకోవచ్చు. 1 2 ఇదొకటి 3. ఇక్కడ మొత్తం కస్టమర్ లగేజే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ బ్యాటరీ కేస్ ఉంటుంది. ఇందులో బ్యాటరీ కేస్ మొత్తం ఇక్కడ ఇది 2 బ్యాటరీలు ఉంటాయి. చెప్పినాం కదా 150 to 200 AH బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఇవి పైన సైడ్ మిర్రర్ అవి ఉంటాయి, కింద ఎక్స్ట్రా కూడా ఉంటాయి దీనికి. ఎందుకంటే అవి ఒకవేళ వ్యూ తక్కువ ఉన్నా కూడా ఇంట్లో కూడా చూసుకోవచ్చు. మనకు 4 వ్యూస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి వెహికల్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం. వెహికల్ లోపల ఫీచర్స్ ఏమున్నాయి. వెహికల్ అయితే లోపలికి వెళ్తాం. కింద ఫుట్ బోర్డ్ చూశారు కదా, 1 2 స్టెప్లు అయితే ఇచ్చిండు మనకు. 2 స్టెప్లు ఇచ్చిండు. ఓకే 1 2 ఓకే లోపలికి అయితే ఎక్కినాము. దీంట్లో కూడా ఏమున్నాయి అన్ని చూపెడతాను. ఇప్పుడైతే మనం వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాము. వెహికల్ స్టార్ట్ చేసేసి ఒకసారి అన్ని చెక్ చేద్దాం. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెహికల్ అయితే స్టార్ట్ చేసినాం కదా. ఫస్ట్ క్యాప్టెన్ క్యాబిన్లో అయితే చూద్దాం. మనకు ఫస్ట్ వచ్చేసి సీసీ కెమెరా. ఈ సీసీ కెమెరా అనేది ఇక్కడ మనకు లోపలికి ఎవరు ఎంటర్ అవుతారు ఏందనేది చూసుకోనికే ఉంటుంది. ఫస్ట్ సీసీ కెమెరా. నెక్స్ట్ క్యాబిన్ ఫ్యాన్ అయితే ఉంటుంది. క్యాప్టెన్ కు ఫ్యాన్, స్పీకర్లు కూడా ఫ్రంటే ఇచ్చిండు. అది ఓపెన్ అయిందంటే మనకు నైట్ లో ఇది ఏసీ కరెక్ట్ రాదు కాబట్టి పైన ఓపెన్ చేసుకుంటాం మనకు గాలి గురించి అని. మళ్ళీ ఇంకో సీసీ కెమెరా కూడా ఉన్నది ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ వ్యూ కన్నట్టు. అది ఫ్రంట్ వ్యూకు ముంగడ ఫ్రంట్ వ్యూ అంటే ఎవరు ఏందనేది ఉంటది. ఇంకోటి ఇది 4 స్ట్రోక్ స్టీరింగ్. ఇది అశోక్ లీలాండ్ సింబల్ ఉన్నది చూడండి. అశోక్ లీలాండ్ సింబల్ 4 స్ట్రోక్. ఈ స్టీరింగ్ కూడా ఏమైతుంది అంటే మనకు కిందికి మీదికి అయితే అవుతుంది. దీంట్లో ఒక ఆప్షన్ ఉంటది మనకు. కాకపోతే ఇది అనేది పైకి రాదు కానీ అడ్జస్ట్మెంట్ అనేది స్టీరింగ్ ఉంటది దీనికి. ఇక్కడ లాక్ సిస్టమ్. ఇది వచ్చేసి బస్సు మెయిన్ అన్నట్టు. ఇది మెయిన్. ఇది వేస్తేనే బస్సు స్టార్ట్ అవుతుంది మనకు. ఇది వచ్చేసేమో మనకేమో హప్పు ఎక్కేటప్పుడు ఈ బటన్ వేసుకున్నాం అనుకో కొంచెం పికప్ ఎక్కువ పెరుగుతుంది. ఇది వచ్చేసి 4 ఇండికేటర్స్. ఇది వచ్చేసి స్టార్ట్. మామూలుగా ఇవైతే లైట్లు. ఇంకోటి ఇవైతే మిర్రర్, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్నట్టు. రైట్ సైడ్కి వేస్తే రైట్ సైడ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇట్లా అంటే కిందికి, ఇట్లా అంటే మీదికి, ఇక ఇట్లా అవుతుంది. మళ్ళీ ఇంకోటి లెఫ్ట్ సైడ్, ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. లివర్ వచ్చేసి డోర్ లివరు. ఇది డోర్ లివరు. ఇది ఇట్లా అనగానే డోర్ క్లోజ్ అవుతుంది, ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది. ఓకే ఏసీ అయితే స్టార్ట్ చేద్దాం. జెటాక్ కంపెనీ ఏసీ. దీనికి జెటాక్ అనేది మంచిగా సర్వీస్ అయితే బాగానే ఉన్నది మాకు. మేము చూస్తున్నాము. ఏసీ ఆన్ చేద్దాం. ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్. ఇది 23 24. ఇదైతే ఫ్యాన్స్, లోయర్ ఎక్కువ తక్కువ అన్నట్టు. ఇవన్నీ లైట్సే అన్నట్టు మనకు. ఇవి కూడా లైట్సే. ఇవి క్యాబిన్ లైట్స్. ఓకే ఇది సెకండ్ లైట్. ఇవి పార్కింగ్ లైట్లు అన్నమాట. ఇది ఫ్యాన్. ఇవి వచ్చే ఫ్యాన్. ఇది హెల్పర్ ఫ్యాన్. సైడ్ మిర్రర్ అయితే చూసుకున్నాం కదా మనం. వాల్వో సైడ్ మిర్రర్, అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రైవర్కి సేఫ్ గ్లాస్ కూడా ఓపెన్ అవుతుంది మనకి. ఎప్పుడన్నా గాలి రావట్లేదు అనుకుంటే మనం ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఒకటి వీరాలా ఉండదు, ప్రకాష్ కపిలనే ఇస్తాడు. ఇది ప్రకాష్లోనే ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఇది ఓపెన్ చేసుకుంటే ఇట్లా మనకు గాలి అయితే వస్తుంది. సెల్ ఫోన్ హోల్డర్, క్యాప్టెన్ సెల్ ఫోన్ హోల్డర్ అయితే ఇది. ఇంకోటి ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చింది చూడండి క్యాప్టెన్. ఛార్జింగ్ పాయింట్స్, హెడ్ లైట్స్ అయితే ఇంట్లోనే ఉంటాయి మనకు. ఇండికేటర్లు ప్లస్ ఈ స్పీడ్ వచ్చేసి 160 ఉన్నది కానీ 160 పోదు మనకు. ఓన్లీ 80కే లాక్ ఉంటాయి. ఇవి బండ్లన్నీ 80, 78, 80కి లాక్ ఉంటాయి. ఆర్పిఎం 35 ఇచ్చిండు. ఇది వచ్చేసి హీట్ మీటర్. ఇదేమో ఫ్యూల్ మీటర్. ఫ్యూల్ ఎంత ఉన్నది డిస్ప్లే అవుతుంది. ఇదేమో హీట్ ఎంత అన్న డిస్ప్లే అవుతుంది. దీనిలో వచ్చేసి హెయిర్ అన్నట్టు. ఇది లెఫ్ట్ సైడ్ హెయిర్ ట్యాంకులు, ఇవి రైట్ సైడ్ హెయిర్ ట్యాంకులు. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డీజిల్ ఎంత తిరిగిందని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి రియర్ వ్యూ కెమెరా. ఇది వచ్చేసి హారన్ యూనిట్. ఇలా స్టీరింగ్ లో కూడా ఉంటుంది హారన్ యూనిట్. ప్లస్ ఇది వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్, 6+1 గేర్లు అయితే ఉంటాయి. ఇది కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. సీట్ లివర్స్ ఇక్కడ ఉంటాయి. అంటే హైట్ కానీ ముంగట్ వెనక జరగాలంటే సీట్ ఒకటి అడ్జస్ట్మెంట్ అవుతుంది. రిలాక్స్ సీట్ ఇది. క్యాబిన్లో ఇంకా వచ్చేసి మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే కంపల్సరీ ప్రతి బస్సులో ఉంటుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ ఏమైనా చిన్న దెబ్బలు తాకినప్పుడు బ్యాండేజ్లు కానీ ఆయింట్మెంట్ కానీ ఇంట్లో ఉంటాయి అన్నట్టు మనకు. ఇది వచ్చేసి హ్యామర్ దేనికంటే ఫుల్ గ్లాస్ బండి ఓపెన్ కావు కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే గ్లాస్ బ్రేక్ చేయడానికే ఇది హ్యామర్ కంపల్సరీ ఉంటుంది. ప్రతి బస్సులో ఉంటుంది.
ఇది వచ్చేసి కెప్టెన్ బెర్త్ అన్నట్టు, సెకండ్ డ్రైవర్ పడుకోనికి బెర్త్ అన్నట్టు. పైన కూడా ఉంటుంది ఏసీ వెంట్, ఇది ఒక ఏసీ వెంట్. ఇది ఏంటంటే మనకు లోపల ప్రతి స్టాప్ కి అయితే పిలువనీకే మైక్ అన్నట్టు. ఇది దిగే స్టాప్ వచ్చింది అనుకో, వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి అయితే దిగుతారు. ఇది అయితే యాంప్లిఫైర్, DTS SD డిజిటల్ యాంప్లిఫైర్ అంట. ఇది ఫైర్, ఏదైనా ఫైర్ అయితే ఎమర్జెన్సీ ఫైర్ ఆర్పనీకి సిలిండర్ అయితే ఉంటుంది ప్రతి బస్సులో ఇప్పుడు కంపల్సరీ. RTO రూల్ కూడా అవి కంపల్సరీ 2 ఉంటాయి అన్నట్టు. బ్యాక్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. బ్యాక్ ఇది కూడా చూద్దాము. ఓకే, మనమైతే ఇప్పుడు లోపల ఇంటీరియర్ అయితే చూద్దాం. లోపలికి ఎట్లా ఉన్నదో, లోపల సిట్టింగ్ కానీ బెర్తులు కానీ ఎట్లున్నాయో చూద్దాం. మనకైతే ఇక్కడ పట్టుకొని హ్యాండిల్ ఇది ఒకటి, కింద ఫుట్, ఇదైతే ఫుట్ రెస్ట్, కొంచెం పెద్దవాళ్ళు ఎక్కడానికి బాగుంటది. ఇంకోటి ఇక్కడ హ్యాండిల్ ఉంది, ఇక్కడ హ్యాండిల్ ఉంది. ఇట్లా పట్టుకొని అయితే ఎక్కొచ్చు మనము. ఇది కూడా ఒక హ్యాండిల్. ఇదేంటంటే హెల్పర్ సీట్, హెల్పర్ కూర్చోనికే సీటు. మనం లోపలికి ఎంటర్ అయితేనే వెల్కమ్ అయితే మనకు చెప్తున్నది. తర్వాత ఇది వచ్చేసి ఆపరేటర్ లోగో, హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆపరేటర్ లోగో. లోపల డోర్ కు చూసుకున్నట్టయితే మనము ప్రకాష్ సింబల్ అయితే ఉన్నది చూడండి, ప్రకాష్ లోగో గ్లాస్ కు. గ్లాస్ మొత్తం ప్రకాష్ లోగో, చెప్పినాను కదా మొత్తం ఉంటుందని. పైన బోర్డు చూసుకున్నట్టయితే హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెల్కమ్ అని అయితే మనకు ఒకటి చెప్తున్నది. ఇది వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ పెట్టుకోనికి బాక్స్, ఇళ్ళనే మన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ వైర్ ఎందుకంటే దేని చెప్పనా, ఈ వైర్ ఇది వచ్చేసి 8 square mm వైర్ ఉంటది. మనకి ఏసీ ఎప్పుడైనా ఏసీ డైనమా ఫెయిల్ అయినప్పుడు ఈ వైరు ఇంకో డైనమా నుంచి ఏసీ డైనమా కలుపుకోనికి యూజ్ అవుతుందని స్పేర్ చేసి పెట్టారు. ఇది మంచి పని, ఎందుకంటే ఎమర్జెన్సీలో డైనమా ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయలేం కదా. ఏసీ డైనమా ఎప్పుడైనా ఫెయిల్ అయితే దీని నుంచి దాన్ని కలుపుకుంటాం అన్నట్టు. ఓకే, ఇదైతే ముందు ప్లాన్ మంచిగా ఉన్నది. క్యాబిన్ అయితే ఇట్లా ఉన్నది, ఎందుకంటే ఇక కుషన్ కానీ లేకపోతే ఇంకో ఎక్స్ట్రా మనకు దిండు కానీ ఇస్తాడు కూర్చోనికి. హెల్పర్ పడుకోవాలన్నా ఇక్కడనే పడుకుంటాడు. ఇది మంచిగా ఉన్నది అన్నట్టు. ఇది ఒకటి. లోపలికి అయితే వెళ్దాం మనం. లోపల చెప్పాను కదా సిట్టింగ్ కమ్ స్లీపర్. వావ్, లోపల ఇంటీరియర్ అయితే సూపర్ ఉంది. బ్లాక్ షేడ్ వైట్ లా, లోపల గ్రీన్ కలర్. సిట్టింగ్ కమ్ స్లీపర్. లోపలికి అయితే ఎంటర్ అయినాం కదా, లోపలికి ఎంట్రీ కాగానే మనకైతే ఫస్ట్ సీసీ కెమెరా ఉంటది. సీసీ కెమెరా ఏంటంటే అక్కడ మొత్తం ఇక్కడ గ్యాంగ్ వే ఇదంతా కవర్ చేస్తుంది. అంటే ఎవరు వెళ్తున్నారు ఎవరు ఏందనేది సీసీ కెమెరా ఒకటి మనకి. ఇది మంచిగా ఉంటుంది ఫీచర్. ఇది వచ్చేసి టైం వాచ్. జర్నీ చేసేటప్పుడు మనం ఎనీ టైం చూసుకోనికైతే ఇది బాగున్నది. ఇంకోటి యువర్ లగేజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నో స్మోకింగ్. అంటే ఎవరి లగేజ్ కు వాళ్ళే బాధ్యులు, ఆపరేటర్స్ అయితే ఏం బాధ్యత ఉండదు. అదైతే కంపల్సరీ, ఎందుకంటే మీ బ్యాగ్ మీరే జాగ్రత్త పరచుకోవాలని అయితే రాసినారు. నో స్మోకింగ్. ఇక్కడ వచ్చేసి ప్రకాష్ వాళ్ళది నేమ్ ప్లేట్ అవుతున్నది. ఇది వర్క్ ఆర్డర్ 1284 2024 మోడల్. ఇది చాసిస్ నెంబర్ అయితే కింద ఉంటుంది. ప్రకాష్ బస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, పోలార్ 563133 www.contactprakashbus.com. ఇది ప్రకాష్ వాళ్ళది అయితే ఈమెయిల్ ఐడి. ఇది వచ్చేసి ఈ బటన్ నొక్కితే డ్రైవర్ దగ్గర బెల్ అయితే ఉంటది. ఇది బెల్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది లగేజ్ క్యారియర్, వాటర్ బాటిల్ పెట్టుకోనికి కూడా ఇది లగేజ్ క్యారియర్. ఈ పైది కూడా వచ్చేసి ఎమర్జెన్సీ డోర్. ఎప్పుడన్నా మనకు ఏసీ ఇట్లా ప్రాబ్లం ఏమన్నా అయితే డోర్ ఓపెన్ చేసుకుంటే పైనుంచి అయితే హెయిర్ వస్తుంది మనకి. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా, ఇది 2 విధాల పనిచేస్తుంది. కింద మనం చూసుకున్న అయితే లగేజ్ స్పేస్ కూడా చూడండి, మంచిగా ఈజీగా బాక్స్ లో అయితే పడతాయి. ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. ప్రతి బెర్త్ కి అయితే లగేజ్ స్పేస్ అయితే ఉన్నది. ఇవి బెర్త్లే అన్నట్టు. UD1 UD2 విండో. UD2 విండో అంటే అటు సైడ్ వస్తుంది, UD1 మళ్ళీ ఇక్కడ ఇది ఈ బెర్త్. ఇవి సీట్లు వచ్చేసి ఫస్ట్ సీట్ ఇది వస్తుంది కింద సీటింగ్ ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే ఈ బాక్స్ లో ఈ జిగ్జాగ్ అనేది ఇట్లా ఉంటది అన్నట్టు. ఇది ఈ సింబల్ ప్రకారమే. ఇక ఫస్ట్ కూడా అక్కడనే ఉంటుంది చూడండి. ఫస్ట్ అదొకటి, సెకండ్ ఇది, ఓకే, ఇది థర్డ్, ఇది ఫోర్త్. జిగ్జాగ్ లో ఉంటాయి ఇవి. ప్రతి సీట్ కి అయితే ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు చూడండి. ఛార్జింగ్ పాయింట్, USB కేబుల్ పెట్టుకోవచ్చు, మనం ఛార్జింగ్ గడ్డ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ ఏంటంటే మనకు వాటర్ బాటిల్ హోల్డర్ ప్లస్ 2 వాటర్ బాటిల్ హోల్డర్కి. ఇక్కడ ఫుడ్ స్పేస్ ఉన్నది చూడండి ముంగట. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూర్చున్న వాళ్ళకు ఫుడ్ స్పేస్ కొని అయితే ఎక్కొచ్చు. ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది, ఇక్కడ ఒక హ్యాండిల్ ఇట్లా పట్టుకొని అయితే పైకి ఎక్కుతాం మనము. ఎక్కిన తర్వాత మన బెర్తులు చూసినాం కదా, ఇవి డబుల్ బెర్తులు. ఇక్కడ కూడా ప్రతి సీట్ ఈ సీట్ కి వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, USB కేబుల్, ఇది ఫోన్ హోల్డర్, ఇది కూడా ఒక ఛార్జింగ్ పాయింట్, ఫోన్ హోల్డర్ అన్నట్టు. ఇది వచ్చేసి ఏసీ అడ్జస్ట్మెంట్, ఎంత అంటే అంత కావచ్చు మనకి. ఇటు అంటే ఫుల్ వస్తుంది, ఇటు అంటే తగ్గిపోతుంది. ఇళ్ళనే రీడింగ్ ల్యాంప్ ఇచ్చింది మనం, మన ఇష్టము. బెడ్ లైట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, బంద్ చేసుకోవచ్చు. ఇంకొకటి రీడింగ్ ల్యాంప్ కూడా ఇళ్ళనే ఉన్నది అన్నట్టు. మనం ఇక్కడ వెళ్తురు ఇది రీడింగ్ ల్యాంప్.
ఇది ఒకటి చాలా బాగుంది, ఫ్యూచర్ మంచి ఉన్నది. ఎందుకంటే బెడ్ ల్యాంప్ మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే బంద్ చేసుకోవచ్చు. మామూలుగా రెగ్యులర్ గా ఉండే బెడ్ ల్యాంప్లు అయితే ఇవి కంపల్సరీ ఉంటాయి, మనకు కావాలన్నప్పుడు ఇవి ఆన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి, ఇక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది, ఇక్కడ కూడా ఉంటది అన్నట్టు. మంచి అయితే సిట్టింగ్ కూడా మంచి కూర్చోవచ్చు. ఇక్కడ కూడా వచ్చేసి నీకు హ్యామర్ బ్రేకర్ అది ఉంటది అన్నట్టు, హ్యామర్ ఉంటది. ఇది వచ్చేసి లగేజ్ క్యారియర్, ఓవర్ వాటర్ బాటిల్ వాళ్ళకే ఉంటది. ఇవి వచ్చేసి కటన్, ఇట్లా కటన్ మనం ప్యాక్ చేసుకోవచ్చు. మొత్తం దాకా ప్యాక్ అయిపోతుంది, ఎవరు పెడుతూ వాళ్ళకే. ఇక్కడ వచ్చేసి సీట్లు మళ్ళీ హార్డ్ వర్క్ అయిపోయినాయి కదా. ఈ సీట్ వచ్చేసి 5, 6 విండో అవుతుంది, 7, 8. D4 అనేది పైన పెడుతూ, D3 విండో. ఇది వచ్చేసి L2, U2 అన్నట్టు. అయితే L అనేది కింద ఉంటది, అప్పర్ అనేది U అనేది పైన ఉంటది. మనకు ఏసీ బండి కాబట్టి లోపలికి ఎంటర్ కాగానే ప్రతి సీట్ కి అయితే ఇట్లా బ్లాంకెట్ ఉంటది కంపల్సరీ. సీట్ కు ఉంటది, సీట్ కవర్స్ ప్లస్ ఇన్లో ఏంటంటే ఇది సెమీ స్లీపర్ అన్నట్టు, పుష్ బ్యాక్ సీట్స్. సీట్లు అయితే ఇట్లా పుష్ బ్యాక్ అవుతుంది. సీట్లు కూడా మంచిగా ఉన్నాయి, ఎవరిది వాళ్ళకే ఉన్నది. ఇంట్లో కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నాయి, సీట్లు వెల్లడుపు ఉన్నాయి, చాలా బాగుంది. కాల్ పెట్టుకొని కూడా మనకు మంచిగా ఉండొచ్చు. సీట్లు అయితే హరామ్గానే ఉన్నాయి. ఇంకొకటి మనకి ఇక్కడ వచ్చేసి మన రీడింగ్ ల్యాంప్ మనకే ఉంటది. ఇది వచ్చేసి బెడ్ లైట్, మన బెడ్ లైట్ మనకే. ఇది ఏంటంటే ఏసీ, మనకు వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏదో ఉంటుంది చూడండి, వాళ్ళది. ఇది వాళ్ళ బెడ్ ల్యాంప్, రీడింగ్ ల్యాంప్ వాళ్ళది బెడ్ ల్యాంప్ అన్నట్టు. ఇంకా ఛార్జింగ్ పాయింట్ ఎవరిది వాళ్ళకే ఉన్నది, ఒక్కటే ఉంటది, కొంచెం చూసుకోవాలి. ఈ సీట్ల కంపెనీ వచ్చేసి ఇవి యూనో మిందా సీట్స్. ఇవి ఇంట్లో హరిత సీట్స్ కూడా ఉంటాయి. ఈ సీట్స్ చాలా బాగున్నాయి, ఇవి కూడా మనకు ఫ్యాబ్రిక్ బాగున్నది చూడండి, డిజైన్. ఈ సీట్ వచ్చేసి అప్పర్ 1, U1 అని అయితే ఇక్కడ ఉన్నది. కింది వచ్చేసి లోయర్ 1, L1 అంటారు దీన్ని. ప్రతి సీట్ కి అయితే కటన్ అయితే కంపల్సరీ ఉంటది. మీకు కటన్ అనేది ఫుల్ ప్యాక్ అయిపోతుంది. ఇది వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అన్నట్టు. ఇది వచ్చేసి SOS. ఈ కటన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్, ఎందుకంటే లోపల కూడా మొత్తం బ్రౌన్ షేడ్ ఉన్నది కాబట్టి కటన్స్ కూడా బ్రౌన్ ఇచ్చిర్రు. వైట్ బెడ్ షీట్స్ అయితే ఇచ్చిర్రు. ఇవి వచ్చేసి పిల్లోస్ కూడా చూడండి, మంచి పిల్లోస్ ఉన్నాయి. హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి పిల్లో మీద ఉంటది. ఎవ్రీడే వాషింగ్ అయితే ఇది. ఈ కవర్స్ వచ్చేసి ఎందుకంటే మనకు ఇది ఏసీ గ్లాసులు ఓపెన్ కావు కాబట్టి ఏమన్నా వామిటింగ్ సెన్స్ ఉన్నప్పుడు ఇలా వామిటింగ్ చేసుకోవడానికి కవర్స్ అనేది ప్రతి వెహికల్స్ లో ఉంటాయి. ప్రతి బెర్త్ లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. లేదంటే మీకు హెల్పర్ని అడిగినా కూడా మీకు ఇస్తారు. మనకు లాస్ట్ లో ఎండింగ్ అయితే సీసీ కెమెరా కూడా ఉన్నది చూడండి లాస్ట్, ఎందుకంటే ఆపోజిట్ సీసీ కెమెరా 2, అటొకటి ఇటొకటి లాస్ట్. ఇది వచ్చేసి డ్రైవర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్, మళ్ళీ బ్యాక్ సైడ్ ఇది. ఓకే, బ్యాక్ సైడ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఈ పైన కూడా వచ్చేసి ఇది కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇంకోటి హెయిర్ రొటేటర్, మనకు రన్నింగ్లో ఏదన్నా ఏసీ ప్రాబ్లం అయినా కూడా ఓపెన్ చేసుకుంటే హెయిర్ వచ్చేస్తుంది ఇంట్లోకి వెళ్ళి. ఇప్పుడైతే మనం సిట్టింగ్ అయితే లెక్క పెడదాం, ఎన్ని సీట్లు అనేది. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 రౌండ్ల 24 సీటింగ్. ఇది ఓన్లీ సీట్స్ 24, బెర్తులు కూడా 24 ఉంటుంది. మొత్తం 48 సీటింగ్. ఇది వెహికల్ వచ్చేసి మోడల్ చెప్పినా కదా 13.5. ఇప్పుడున్న ప్రజెంట్ కాస్ట్ అయితే వెహికల్ చాసిస్ కాస్ట్ అయితే 43 లక్షలు ఉన్నది. ఈ ప్రకాష్ బాడీ బిల్డింగ్ అయితే 37 నుంచి 38 అప్రాక్సిమేట్లీ అయితే పడుతుంది. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కావాలన్నా ఏమన్నా కూడా అదర్సే ఉంటాయి, 38 అట్లా పడుతుండొచ్చు అప్రాక్సిమేట్లీ. ఇది కరెక్ట్ రేట్ అయితే కాదు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చు బాడీ బిల్డింగ్ వాళ్ళతోటి. ఇది 13.5 అశోక్ లీలాండ్. సర్వీస్ ఎక్కడ అని ఇప్పుడు చెప్పలేదు కదా ఇప్పటి వరకు. మనకు యానం టు హైదరాబాద్ టు యానం మంచి రేటింగ్ లో 4.8, 4.7 రేటింగ్ తోటి అయితే నడుస్తుంది. మీకు రెడ్ బస్ లో ఓపెన్ చేయగానే ఫస్ట్ హాలిడేస్ బస్ అయితే కనబడుతుంది చూడండి. ఆపరేటర్ అనేది అంత నీట్ గా మెయింటెనెన్స్ చేస్తున్నాడు, రేటింగ్ కూడా అలా మెయింటెనెన్స్ చేస్తున్నాడు కాబట్టి రెడ్ బస్ ఓపెన్ చేయగానే ఫస్ట్ బస్సు హాలిడే అని ఉంటది. మనకు రెడ్ బస్ లో ఓపెన్ చేయగానే అయితే మనకు అమలాపురం టు హైదరాబాద్ బస్ సర్చ్ అయితే చేస్తున్నాము ఈ రోజు డేట్ లో 19వ తారీఖు. ఫస్ట్ 2 అయితే APSRTC, TSRTC. మెయిన్ ఏంటంటే ఆ గవర్నమెంట్ బస్సులు కాబట్టి అవి ఫస్ట్ ఉంటాయి. దాని తర్వాత ఇగో హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఫస్ట్ బస్ లో మనకు కనబడుతుంది. 4.7 రేటింగ్ అయితే ఉన్నది. ఎందుకంటే మంచి రేటింగ్ ఉన్నదంటే మెయింటెనెన్స్ చేస్తేనే అంత రేటింగ్ ఉంటది. ఆ స్టాఫ్ గానీ మనతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా కానీ పడుకున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు. మీకు ఒక దాంట్లో అయితే వీడియో ఉంటది, అది పెడతాను. ఈ బస్ లో హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ లో ఎంత మంది జర్నీ చేశారో కామెంట్ చేయండి. బస్ ఎలా ఉందో కూడా కామెంట్ లో చేస్తే అందరికి తెలియజెప్పడానికి బాగుంటది. ఇది ఎంత మంది ట్రావెల్ చేస్తారో కామెంట్ చేయండి. ఒకటి వేరే ఆపరేటర్స్ ఎవరికన్నా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ రెస్పాండ్ అయితే అవుతాము. చూసారు కదా వీడియో అయితే మొత్తం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ హాలిడేస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే. ఇంకా ఇటువంటి వీడియోలు కావాలంటే ఎవరికన్నా కామెంట్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చాలా థ్యాంక్స్.